శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు. ఫోన్ నంబర్ 9703930797. ధనుసు రాశి జాతకులు ఆగస్టు మాసంలో 27వ తేదీ బుధవారం తిథి అండి. ఈ రోజున మీరు ఎన్ని అనుకున్నా కూడాను మీకు జరిగేది ఇది. ఎన్నెన్నో అనుకుంటాము, కానీ గ్రహ గోచార స్థితి వలన మనకు జరిగేది మాత్రం మార్పుదల ఉంటుంది. ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, ఈ రోజున గోచార రీత్యా పూర్తిగా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వివరంగా ఈ వీడియోలో చూసి విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క ఫలితాల ప్రకారం చూస్తే నూతన కొత్త ప్రారంభం మీరు చేసే పరిస్థితి ఉంటుంది. ఏ పనులు అయినా ఈ రోజు చాలా త్వరగా ముగిస్తారు. మరీ ముఖ్యంగా నూతన పనులకు ఈ రోజు ప్రారంభించే అనుకూలత ఉంటుంది. ఈ రోజు అంతా చాలా ఉత్సాహంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎంత ఇబ్బందులు, ఎంత ఒత్తిడి ఎదురైనా కూడా ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. ఈ ప్రయాణాలలో మీకు నూతన వ్యక్తుల పరిచయం ఈ రోజున చాలా ఊరట కలగజేస్తుంది. అంతేకాకుండా మీరు చేసే పనుల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ముఖ్యమైన వారి నుంచి అనేక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. రాబడి మార్గాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో అనుకున్నవి అనుకున్నట్లుగా లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ రోజున అనుకూలత ఏర్పడుతుంది. ఒక ఉద్యోగం చేసేవారికి ఈ రోజున ఊరట కలిగించే వార్త తెలుస్తుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు లభించడం వలన నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. మహిళలకు ఆస్తిపరమైన అంశాలు కలిసి వస్తాయి. ఈ రోజు డబ్బు సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైన అంశాలు కలిసి వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి ప్రశాంతత వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బంది తొలగిపోయి ఈ రోజున మీ ఖర్చులు, అవసరాలు అన్నీ తీరే పరిస్థితి ఉంది. అత్యంత ముఖ్యమైన పనులు అన్నీ కూడా సమయానికి అనుకున్నవి అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా గతంలో మీరు ఎదుర్కొన్న ఒక ముఖ్యమైన పని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సమస్య, వివాదం కానివ్వండి, నింద కానివ్వండి, ఇలా ఇవన్నీ కూడా ఈ రోజు తీరిపోయి ప్రశాంతత లభిస్తుంది. ఎన్ని అనుకున్నా సరే వాటి గురించి ఏవేవో ఆలోచనలు చేసినా, మీరు ఎన్నో విషయాలు అనుకున్నా ఈ రోజున మీ మీద పడినటువంటి నిందలకు మీ ప్రమేయం లేకుండానే ఊరట లభిస్తుంది. నిందలు తొలగించబడతాయి. తద్వారా మీకు చాలా ఆనందకర వాతావరణం ఉంటుంది. ఆ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడిపోతూ విపరీత ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ రోజున ఎలాగోలా అవి సర్దుబాటు అయిపోతాయి.